రాత్రంతా నాలుడు నాతోనే పడుకుంటేని నాతోటి నా పక్కనే ఓ నాలుగు నన్మని తప్పుకోదు అయినా తడపలన్నిటికీ ఇచ్చిన ఇల్లు ఎంత స్ట్రాంగ్. ఇది మా నాన్నగారు కట్టించిన ఇల్లు. నీసు కోసం కిటికీ తీసేస్తావా? కొలిసాయి ఇల్లు మొత్తం కొలిసాయి. నీ పంచాయతీ అయిందా? ఏ చెప్పండ్రా. నీ అల్లుడు చేసిన డాన్స్ కి నా ఇంటి పెంకుడి నెత్తి పగిలిపోయింది. ఇగో ఈ పెంకచ్చుకొని నీ బుర్ర బద్దలు కొట్టేస్తాను. అల్లుడేసిన గెంతులకి ఆరబెట్టిన అప్పడాలు ఒడియాలు అయిపోయినాయి. ఆ కాళ్ళు ఎరికేయాలా? మా నాన్న మీ మ్యాళ్ళకి డాన్స్ చేశాడా? అవును బుల్రాజు. మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసినట్టు తీసుకెళ్ళినట్టు బేవస్గా పడగలరని. మా వాడు ఓటీటీ వెబ్ సిరీస్ చూసి పాడైపోయాడు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నువ్వు ఉన్నానా? ఎరా సుగ్గా పెంగి ఎత్తుదడితా. అవును బుల్రాజు. తనకు దెబ్బ కూడా తగిలింది. నీకు దెబ్బలు కొట్టేట్రా? పిల్లల చేతులతో నిలిచిన హోప్ వేలో పడగా. ఎరా అప్పియే అప్పుడు ఒడియాలైనయా? అవును బుల్రాజు. మా నాన్న వేసేదే నాజుగా 2 స్టెప్పులు. ఒళ్ళు కదలకుండా భూమి వదలకుండా ఒక రోజెట్టి దానికి అప్పుడు ఒడియాలైపోతే ఏంటంటే ప్లేస్ లో పడగాని వాళ్ళంటే అన్నావు గాని మీ తాత పాపం ఆయన మాత్రం ఏమన్నదే. తుఫాను మీ ఎంబది పేడండి. తాత చెర్ల పేద కుసలి తప్ప మా నాన్న అనే స్మార్ట్ అంటే నోరు పడిపోయింది ఏంట్రా? నీ అయ్యలా తాతయ్య. మా నాన్నంటే నా ప్రాణం రా. ఏమన్నా అన్నారో గోదారి గట్టు మీద రామతిలకావే